అసలు వాట్ ఈస్ క్యాలరీస్ అండి? క్యాలరీస్ ఇదొక ఫంక్షనల్ డార్క్ చాక్లెట్ కంపెనీ అండి. సో ఇప్పుడు దాకా మనము చాక్లెట్స్ గురించి విన్నాము. ఇప్పుడు వరకు చాక్లెట్ అంటే జనాలకి అది ఒక స్వీట్ లాగానే తెలుసు. అంటే ఏదో ఎంజాయ్మెంట్కి, గిఫ్టింగ్కి వాడుకునే దానికి చేసే చాక్లెట్ లాగానే తెలుసు. కాకపోతే మేమేం చేసాము అంటే మేము వీఆర్ ఇన్ టు డార్క్ చాక్లెట్. బేసికల్లీ డార్క్ చాక్లెట్ బీన్ టు బార్ అంటే ఏంటంటే డైరెక్ట్ బీన్స్ పాడ్లోంచి బీన్స్ తీసుకొని దాని నుంచి మేము చాక్లెట్ చేస్తాము. సో ఈ న్యాచురల్గానే డార్క్ చాక్లెట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ రిచ్ ఇన్ మెగ్నీషియం కానీ ఫ్లెవినాయిడ్స్ కానీ విచ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ కార్డియోవాస్కులర్ వాటికి చాలా మంచిది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మేమేం చేసాము అంటే వీటికి అడాప్టోజన్స్ కలిపాము. అడాప్టోజన్స్ అనేది ఏంటంటే ఇట్ కైండ్ ఆఫ్ అండ్ హర్బ్స్. ఇప్పుడు మనకి చాలా హర్బ్స్ బయట చాలా మందికి తెలిసే ఉంటాయి. చాలా మంది అశ్వగంధ అంటారు, శిలాజిత్ అంటారు, ఇట్లాంటివి. కాకపోతే దేర్ ఆర్ మచ్ మోర్ దాన్ దిస్ 2 ఇంగ్రీడియంట్స్. ఇలా చాలా ఉన్నాయి. వాటిని మేము మిక్స్ చేసి దీని ఒక సూపర్ ప్రోడక్ట్ లాగా తయారు చేసాం. సో దిస్ చాక్లెట్ నాట్ ఓన్లీ ఫర్ ది టేస్ట్, ఇట్ ఈస్ ఫర్ ది ఫంక్షనాలిటీ. సో ఈ ఫంక్షనల్ ఆస్పెక్ట్కి వచ్చేటప్పటికి దీంట్లో మేము ఒక 4 కేటగిరీస్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ మేము తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వెల్నెస్ మీద, దాని తర్వాత స్పోర్ట్స్ న్యూట్రిషన్ మీద, దాని తర్వాత ఫీమేల్ వెల్నెస్ పైన. ఫస్ట్ ఈ 3 కేటగిరీస్ పైన మేము వర్క్ అనేది స్టార్ట్ చేసాము. ఆల్రెడీ కంపెనీ 2023లోనే రిజిస్టర్ అయింది. ఇది ఆల్మోస్ట్ లైక్ 1 year మాకు R&D పైన పోయింది ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి కానీ వీటికి కానీ. సో దాని తర్వాత లాట్ ఆఫ్ ట్రయల్స్ కానివ్వండి, డాక్టర్స్ని కన్సల్ట్ చేయడం కానివ్వండి, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కానివ్వండి, ఫార్ములేషన్స్, ఇట్ టుక్ us 1 year. సో 2024 ఆగస్ట్లో మా ఫస్ట్ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ని మేము లాంచ్ చేసాము. దట్ ఈస్ లైక్ ఇంటిమసీ డార్క్ చాక్లెట్. సో ఇప్పుడు చాలా మందికి దే టేక్ టాబ్లెట్స్ కానీ ఇవి కానీ తీసుకుంటుంటారు. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా కాకుండా మనం చాక్లెట్లోనే వీటిని తీసుకురావాలి. సో మా ఐడియా ఏంటి అంటే న్యాచురల్గా అంటే హర్బ్స్, బొటానికల్స్ నుంచే మనము ఇలాంటి ప్రోడక్ట్స్ తయారు చేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జనాలకు మనం ఇవ్వచ్చు దీన్ని. సో ఇది ఏదో ఒక మెడికల్ లాగా కానీ సబ్స్టిట్యూట్ లాగా కానీ కాకుండా ఇట్స్ అ డైటరీ సప్లిమెంట్. దీనికి ఎటువంటి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. మనం డైరెక్ట్ ప్రోడక్ట్ ఎక్కడ ఉంటే అక్కడ డైరెక్ట్ వెళ్ళి తీసుకొని వీ కెన్ యూజ్ ఇట్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలానే దాని తర్వాత మేము తర్వాత స్పోర్ట్స్ న్యూట్రిషన్ బార్ చేసాము. ఇది ఏంటి అని అంటే ఇప్పుడు మనకి చాలా వరకు ఎనర్జీ బార్స్ అని మనం తింటూ ఉంటాం, రైట్? సో ఎనర్జీ బార్స్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. బేస్ మాత్రం డార్క్ చాక్లెటే, 55% కోకోవా డార్క్ చాక్లెట్ ఉంటుంది. దీంట్లో మనము స్పిరులినా బ్లూ ఆల్గే మిక్స్ చేసాము. సో స్పిరులినా బ్లూ ఆల్గే అనేది ఏంటి అంటే ఇది సూపర్ ఫుడ్. ఆస్ట్రోనాట్స్ వాడుతూ ఉంటారు చాలా మటుకు స్పేస్ లో టు కీప్ ఇట్ మోర్ ఎనర్జెటిక్. అండ్ సో దాన్ని మనం ఏం చేసాము అంటే ఇట్స్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ యాజ్ వెల్ యాజ్ ది యాంటీ ఆక్సిడెంట్స్. దాన్ని మనము విత్ అ ఫ్యూ అదర్ కాంబినేషన్ లైక్ ఎల్సిట్రిన్ కానీ మగ్బీన్ ప్రోటీన్ కానీ వీటి ఫార్ములేషన్స్ని మనం తీసుకొని దాన్ని డార్క్ చాక్లెట్లో వేసాము. సో ఇది వీ హావ్ గివెన్ టు ద ఇంటర్నేషనల్ అథ్లెట్స్, జిమ్ చేసే వాళ్ళకి మేము ఇచ్చాము. సో దాంట్లో న్యాచురల్గానే ఎనర్జీ అనేది 30% రేజ్ అయింది. ఓకే, సో ఇది ఏంటి అని అంటే మనకి యాంటీ డోపింగ్లో కూడా యాంటీ డోపింగ్ ఫ్రీ బేసిక్. ఎవరైనా వాడచ్చు. అంటే ఎవరైనా అంటే మన ప్రొఫెషనల్ స్పోర్ట్ జిమ్ చేసే వాళ్ళు మాత్రమే వాడితే బెటర్. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం తీసుకోవచ్చు, తీసుకోకూడదని కాదు. తీసుకున్న తర్వాత ఏమవుతుంది అని అంటే మనం ఎనర్జీ డ్రైన్ చేయకపోయిందాం అనుకోండి, విల్ బి మోర్ యాక్టివ్. సో హూఎవర్ వర్కౌట్స్ చేయడం కానీ లేకపోతే బయట లాంగ్ ట్రెక్స్కి వెళ్తడం కానీ లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నాం వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళకి చాలా అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. అదొకటి. దాని తర్వాత పిల్లలకి వైటమిన్ సి డార్క్ చాక్లెట్ అని తీసుకొచ్చాము. సో వైటమిన్ సి అనేది ఎటువంటి పౌడర్స్ లా కాకుండా డైరెక్ట్ మ్యాండరిన్ ఆరెంజ్ పీల్ని మేము వేసాము చాక్లెట్లో. సో అది న్యాచురల్గానే ICMR NIN గైడ్లైన్స్ ప్రకారము 30% ఆఫ్ డైలీ వైటమిన్ సి మేము చాక్లెట్లోనే అచీవ్ చేసాము. అది. దాని తర్వాత ఇప్పుడు ఫీమేల్స్ కోసము మేము కొత్తగా PCOS పీరియడ్ క్రాంప్స్ పైన మేము ఒక చాక్లెట్ తీసుకొస్తున్నాము. సో ఈ చాక్లెట్స్ అన్నీ ఏంటంటే అండి ఇవి ఇట్ డజంట్ క్యూర్ ఆర్ ట్రీట్, కాకపోతే ఇట్ సపోర్ట్స్ ఓవరాల్ వెల్నెస్.
సో ఇప్పుడు ఫీమేల్స్ కూడా ఏంటి అని చూస్తే దట్ వాస్ ద మోస్ట్ బర్నింగ్ టాపిక్. ఇప్పుడు మనం మన అమ్మమ్మ వాళ్ళ టైంలలో మనం చూసామనుకోండి, హార్డ్లీ 50s వీటిలో చూసుకుంటే చాలా మందికి పీసీఓఎస్ డయాగ్నోసిస్ ఉందని కూడా తెలియదు. అదే ఇప్పుడు మన మదర్స్ టైంకి అంటే 80s 90s వచ్చే టైంకి దే ఆర్ అవేర్, డయాగ్నోస్ కూడా అవుతుంది. కాకపోతే కాదు, ఇప్పుడు మళ్ళీ మిలీనియల్స్ అంటే మన జనరేషన్కి వచ్చేటప్పుడు చూడండి, 1 of every 10 women has a PCOS issue. ఓకే, అది ఇప్పుడు జనరేషన్ జీకి వచ్చేటప్పటికి 1 in 5 అయిపోయింది. అంటే మన లైఫ్ స్టైల్ కానివ్వండి, లేకపోతే మనము చేసే విధానం కానివ్వండి, మన వర్కౌట్ లేదు, స్టెడెంటరీ లైఫ్ స్టైల్, సిస్టమ్ మీద కూర్చుంటున్నాము, ఇవన్నీ కూడా వీటికి మెయిన్ అదే. ఇప్పుడు మీరు రీసెంట్లీ చూస్తే యునైటెడ్ నేషన్స్ అండ్ ఆల్ మెడికల్ ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ పీసీఓఎస్ని పిఎంఓఎస్గా చేంజ్ చేశారు నేమ్ని. సో ఇప్పుడు పిఎంఓఎస్ ఎందుకంటే మెయిన్ మెటబాలిక్ ఇష్యూ. మన ఎంత ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తున్నాం మన వాటి బట్టే మనం ఎంత హెల్దియర్ లైఫ్ స్టైల్. సో నేను ఒకటే బిలీవ్ చేస్తానండి, మన గట్ ఎంత నీట్గా ఉంటే మనం అంత హెల్దీగా ఉన్నట్టు మీనింగ్. కానీ మనం ఏం చేస్తున్నాము, పిజ్జాలు కానివ్వండి, బర్గర్లు కానివ్వండి, జంక్ ఫుడ్ వి ఈట్ లాట్, అది డైరెక్ట్ మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను మాట్లాడిన అన్ని డిజార్డర్స్ అవ్వచ్చు, ఏదన్నా ఇప్పుడు అవ్వచ్చు, పీసీఓఎస్ అవ్వచ్చు, ఇట్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫుడ్. ఇప్పుడు మనం ప్రాపర్ ఫుడ్ అనేది మనం తీసుకోకపోతే దట్ ఈస్ వాట్. సో ఈ అన్నిటిని బేస్ చేసుకొని దర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్యాప్ అని మేము మార్కెట్లో చూసిన తర్వాత, ఆఫ్టర్ టాకింగ్ టు లాట్ ఆఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్లు, దాని తర్వాత దాని తర్వాత ఫీమేల్ గైనకాలజిస్ట్, దెన్ వి థాట్ అండ్ వీఆర్ ఫార్ములేటెడ్ దిస్ ఐడియా అండ్ అన్నీ కూడా చాక్లెట్ ఫార్మాట్స్లోనే మేము తీసుకొచ్చాం. ఓకే.